హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఫస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈరోజు పెంచలకోన గురించి మేము వెళ్ళిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మేము మొన్న లాస్ట్ వీడియో మా ఆఫీస్ వాళ్ళందరం కలిసి పెంచలకోనకి వెళ్ళాము. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉన్నారని ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇక దర్శనం చేసుకొని మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని అందరం బయలుదేరామండి. ఇలా దారి మొత్తం ఇలాంటి కాయలు నేను షార్ట్ వీడియోలో చూపించాను మీకు. ఇది పరిక్కాయలు అని చెప్పేసి చెప్పారు. నేను ఎప్పుడు చూడలేదు, అవి బుజ్జి బుజ్జిగా ఉన్నాయని చెప్పాను. షార్ట్ వీడియో తీశాను దీని గురించి, మీకు చూపిస్తాను ఆ కాయలు కూడా ఎలా ఉన్నాయో. మళ్ళీ కూడా ఇది చెట్టు అంట, దీంట్లో మంచి సి విటమిన్ అయితే ఉంటుంది అని చెప్పారు మా వాళ్ళు. సో అవి కోసుకుంటూ దారంతా ఉన్నాయి చాలా చెట్లు. అవి ఆ రోజైతే మేము వెళ్ళినప్పుడు వాటర్ లేవు, కానీ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వాటర్ పడుతున్నాయి అన్నమాట. ఇలా దారంతా రాళ్ళే, మొత్తం రాళ్ళే ఉన్నాయి, వాటర్ లేవు. మామూలుగా అయితే ఆ రాళ్ళల్లో వాటర్ ఫ్లో ఉంటుంది, అప్పుడు వాటర్ లేవు. వర్షాకాలంలో అయితే వాటర్ ఉంటాయని చెప్పారు. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ లేవు, అలానే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. దాదాపు మేము 1:30కి స్టార్ట్ అయ్యాము, 4 o'clockకి మళ్ళీ బయటకు వచ్చేసాం అనమాట. ఉంటుంది ఒక 2 kilometers అలా ఉంటుంది అనుకుంటాను. ఇలానే మొత్తం రాళ్ళు, దగ్గరికి వెళ్ళే వరకు అలానే రాళ్ళే ఉన్నాయి మొత్తం. చిన్నగా రాళ్ళ మీద నడుచుకుంటూ ఆ ప్రకృతి మధ్య చాలా అందంగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగుందో అసలు ఆ ప్రకృతి. నిజంగా అందరూ వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అది. చాలామంది పిల్లలు, అందరూ పెద్దవాళ్ళు కానీ పిల్లలంతా బాగా వచ్చారు. ఇవన్నీ నేను చెప్పిన పరిక్కాయలు. ఇలా కొంచెం అక్కడక్కడ వాటర్ ఉన్నాయి అంతే, అవి ఫ్లోలో పారుతూ ఉంటాయి కదా, అక్కడ కొంచెం కొంచెం వాటర్ ఉన్నాయి. ఇదో ఇలా మబ్బులేచి అక్కడ చాలా అందంగా అనిపించింది. చాలాసేపు మేము అక్కడే స్పెండ్ చేసామన్నమాట. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏంటి ఇంకా వస్తూనే ఉందా, ఇంకా వస్తూనే ఉందా అనుకుంటూనే నడుస్తూ ఉన్నాము. మామూలుగా అయితే అక్కడ 9 గుండాలు ఉంటాయి అని చెప్పారు. నాకేం గుండాలు అయితే నాకేం కనిపించలేదు. అక్కడ ఆగుతూ ఆగుతూ మధ్యలో అలా వచ్చాము. దేవుడు ప్రసాదం తినేసి బయలుదేరామన్నమాట. ఇద్దరిని చూడండి, మధ్యలో ఒక దగ్గర అక్కడ పైనుంచి వాటర్ పడుతూ ఉంది ఆ కొండల దగ్గర. చాలా అందంగా ఉందండి. చాలా అసలు హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడైతే. ఫ్యామిలీ ఏమన్నా చేసుకొని వెళ్ళినా కూడా పర్లేదు, లేదు అంటే అక్కడ గుళ్ళో ప్రతిరోజు నిత్య అన్నదానం అనేది ఉంటుంది. ఇలా నడుస్తూ ఉంటే ఒక మంకీ కనిపించింది అక్కడ. నేను దాన్ని పిలిచాను అనమాట. అది నా సై ఇలా చూసింది. చూడగానే ఎందుకు పిలుస్తున్నారు అని అన్నారు మా వాళ్ళంతా. అది తర్వాత ఒక కోతి పాపం చేయలేదు, ఒక కోతికి. ఆ కోతి వచ్చి మేము అక్కడ కోతులంతా చాలా ఎవరు ఏం తెస్తారా అని చూస్తూ ఉన్నాయి కోతులు అక్కడ. కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళు అయితే కోతులకి వేస్తూ ఉన్నారు. అవి వచ్చేసి లాక్కుంటున్నాయి ధైర్యంగా, శుభ్రంగా. ఆ కోతులు చూడండి దగ్గరికి వచ్చే కొద్దీ కొండలు బాగా దగ్గరికి కనిపిస్తూ ఉన్నాయి. నేను దగ్గరికి తీసాను చూడండి, దగ్గరికి భలే కొండలు, చాలా బాగా నీళ్ళు, వాటర్ అయితే అక్కడికి వెళ్ళగానే ఎంతో అద్భుతంగా అనిపించింది నాకైతే. చాలా ప్రకృతి రమణీయంగా అనిపించింది, చాలా అందంగా అనిపించింది నాకు. చూడండి ఆ చెట్లు అయితే. వాటర్ ఉంటే ఇంకా బాగుండేదేమో, కానీ వాటర్ లేవు మేము పోయిన రోజు. అదోండి మంకీకి చేయలేదు చూడండి, ఒక మంకీకి పాపం అది వచ్చేసింది, టకటక వచ్చేసింది. ఎవరో ఒక ఆమె, అది నేను తీయలేదు, వీడియో తీయలేదు. ఎవరో ఒక ఆమె పాపము కర్రీస్ అవి తీసుకెళ్తునింది. ఆ కర్రీస్ కావాలి వేసేసింది. ఇంకా ఆమె అడుగుతూ ఉంది కోతి, ఆమె ఇంక వేసేసింది, భయం వేసి దానికి. సో చూడండి దగ్గరికి వచ్చే కొద్దీ అలా వాటరు. ఆ వాటర్లో అయితే చేపలు శుభ్రంగా మ్యానిక్యూర్ పెడిక్యూర్ అంటారు కదా, కాళ్ళకి శుభ్రంగా చేసేస్తున్నాయి. అవి కొరికేస్తున్నాయి, కాళ్ళల్లో ఉండే మురికి, పాచి, గోళ్ళల్లో ఉండే అంతా కొరికేస్తూ ఉన్నాయి. అదే షార్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇది ఇలా క్రాస్ అయిన తర్వాత కొంచెం పైకి ఎక్కాలన్నమాట. అక్కడ పైకి ఎక్కి కొంచెం కిందకి డౌన్కి వెళ్తే ఇక్కడ ఇలా వాటర్ ఫాల్స్ చూడండి. ఇది ఫైనల్ అండి, ఇది వచ్చేసాం మొత్తానికి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఒక ఆమె బొరుగులు అక్కడ పెట్టుకొని అంత దూరం అంత ఎక్కి, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, గోనుపల్లి అని అక్కడ ఒక ఊరుంది దగ్గరలో, ఒక 2 kilometersకి. ఈ పెంచెలకోనికి గోనుపల్లి అని ఒక ఊరు అనమాట. ఆ ఊరు దగ్గర నుంచి వాళ్ళు బొరుగులు తెస్తారంట. అదో చూడండి, ఆమె బొరుగులు అమ్ముకుంటా ఉంది అక్కడ. 30 రూపీస్. మేమందరం ఒక 100 రూపీస్కి తీసుకున్నాం బొరుగులు.
ఆయన నన్ను తీయొద్దమ్మా అంటా ఉందామి. నన్ను తీయద్దు, అలా వేరే వాళ్ళు కూడా తీశారు, తీయొద్దమ్మా అని చెప్పాను అని అనింది. ఇక నన్ను రమ్మని మా ఫ్రెండ్స్ అందరూ గోల పెట్టారు అక్కడ నీళ్ళల్లోకి రమ్మని. నేను వెళ్ళలేదనమాట. నాకొద్దు, నేను రాను, నేను మునగనని చెప్పి జస్ట్ దిగాను అనమాట వాటర్లోకి. వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఆ దగ్గరికి వెళ్ళి. చూడండి, అందరూ మునిగేవాళ్ళు. ఎవరైనా వాటర్ చూస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా. ఎవరికైనా వాటర్ అంటే ఇష్టం ఉంటుంది బాగా. మీరు కూడా చూడండి, వాటర్ ఎంత అసలు పైనుంచి ఫ్లో ఎంత బాగా పడుతుందో. వర్షాకాలం అయితే అసలు చాలా ఎక్కువ ఫ్లో ఉంటుందంట. చాలా ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుందంట అక్కడైతే. ఆ రోజు వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది. అంటే వర్షాలు అయిపోయాయి కదా, వాటర్ ఫ్లో తక్కువ ఉంది. మా వాళ్ళు దిగేసి ఆ కొండ మీదకి ఎక్కేసి అక్కడ వాటర్ బాగా స్నానం చేసి వచ్చేసినారు వాళ్ళు, బాగా తడిచేసి. క్లైమేట్ కూడా చల్లగానే ఉండింది ఆ రోజు, పెద్ద ఎండ కూడా లేదు. చూడండి ఎలా ఉన్నాయో కొండలు, చాలా బాగుందండి. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడికి, ఇది పెంచలకోన వాటర్ ఫాల్స్ కదా. ఇంకొకటి భైరవకోన అని ఉదయగిరి డిస్ట్రిక్ట్ దగ్గర భైరవకోన వాటర్ ఫాల్స్, అది కూడా చాలా బాగుంటుంది. చాలాసేపు స్పెండ్ చేసి అక్కడే 4కి మేము బస్సులో వెళ్ళామండి అందరం. సో నెల్లూరు నుండి పెంచలకోనకి బస్సులు ఉంటాయి. ఆ బస్సులో వెళ్ళేటప్పటికే మళ్ళీ పొద్దుపోతుందని త్వరగా రిటర్న్ అవ్వాలి కదా అని కాసేపు ఇంకా మా వాళ్ళు కదలలేదు. మేమే ఇంకా ఫోర్స్ చేసి రండి రండి అని చెప్పి లాక్కొని వచ్చేసాం. లేకపోతే ఇంకా వాళ్ళు కదలలేదనమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా. ప్రకృతి అయితే చాలా అందంగా అనిపించింది. అసలు అన్నీ మర్చిపోయి ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఎంజాయ్ చేసామో మేము. ఇది కిందకి దిగి ఆ వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే దారి అనమాట. అక్కడ వాటర్ కూడా చాలా తెల్లగా బాగా రాళ్ళు కనిపిస్తున్నాయండి, అంత బాగుంది వాటర్ ఫాల్స్. వచ్చేసామండి మొత్తానికి బయటికి. మా వాళ్ళంతా డ్యాన్సుల మీద పడ్డారు. ఇక డ్యాన్సులు వేసుకుంటూ ఇక బయటికి వచ్చేసి ఎంజాయ్ చేసేసి ఇంక బస్సు 6:30కి ఈవినింగ్ బయలుదేరి వచ్చేసాం. ఇదండి మా పెంచలకోన ట్రిప్, ఇలా జరిగింది. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అప్పుడప్పుడు ఇలా అందరితో కలిసి అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తేనే మనం కూడా ప్రశాంతంగా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే టెన్షన్స్ ఒకే ఇది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.